ప్లస్ మండల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో పాత కొత్త ఉన్నటువంటి రూరల్ మండల్ మన ఆనందరావు గారు అదేవిధంగా మైపాల్ రెడ్డి గారితో కోఆర్డినేట్ చేస్తున్నారు. వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మన సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ హరిచరణ్ గారికి, మరి వివిధ గ్రామాల నుండి ఇచ్చేసిన సర్పంచులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మనం అందరం కూడా ఒకటే నినాదం, ఇంతకుముందు మల్లారెడ్డి అన్న చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఎందుకు అంటే మన అందరికీ మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి. కాబట్టి ఆ విధంగా ఆలోచనకు అనుగుణంగా ఎంచుకున్నారు. ఇక వారు ఏ విధంగా మరి రాజీనామా చేసిరు, ఏ విధంగా పోరాటం చేసిరో మరి మీ అందరూ కూడా కళ్ళతోటి ప్రత్యక్షంగా చూసిరు. నేను వేరే పార్టీలు ఉన్నా వారు నిర్ణయం తీసుకోకముందు కూడా చాలా బాధ అనిపించేది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా కూడా అరే మనం తినే కాడి బుక్క ఇంకొకడొచ్చి మన పల్లెం లాక్కుంటే ఎంత బాధ ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న వయసు పిల్లనైనా కూడా మరి జీవన్ రెడ్డి గారికి జరుగుతున్న అన్యాయం పట్ల కూడా మరి ఎవరు బయట కనకపోయినా కూడా చాలామంది మదన పడడం జరిగింది. ఎందుకంటే ఒక పార్టీ బీఫామ్ ఇచ్చింది, గెలవాలి, ఆ కార్యకర్తలకు ఆ పార్టీకి అనుకూలంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా కార్యకర్తలను బీఆర్ఎస్ వాళ్ళని కాదన్నాడు, అటు వెళ్ళిపోయింది. ఇటు కాంగ్రెస్ వాళ్ళకు ఏది కూడా నీకు కావాల్సినటువంటి అన్నాన్ని నోటికాడి అన్నాన్ని బుక్కని ఎత్తగొట్టే విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఇవాళ వారు నిర్ణయాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తూ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరితో పాటు కలిసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. సోమవారం నాడు ఏదైతుందో పెద్ద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ఇలా గతంలో దశాబ్ద కాలం ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి తోడ్పడ్డటువంటి ఒక కేసీఆర్ గారు మరి వారు జగిత్యాల వస్తున్న సందర్భంగా వారి సభ జయప్రదం చేయాలి. వాళ్ళు ఏదైతుందో మొత్తం రాష్ట్రంలో మార్పుకు సంకేతం జగిత్యాల కాబోతుంది. ఒకప్పుడు ఏదైతుందో జగిత్యాల చైత్ర యాత్ర తాడిత పీడిత వర్గాలకు వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏదైతుందో జగిత్యాల నాంది పలికిందని చెప్పండి. ఇవాళ ఏదైతుందో రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యొక్క ఈ నియంతృత్వం వాళ్ళ ప్రజా వ్యతిరేక పాలనకు ముగింపు పలకడానికి ఈ స్వయంగా కేసీఆర్ గారు ఎంచుకున్నారని చెప్పండి. స్వయంగా కేసీఆర్ ఎంచుకున్నారు. జగిత్యాలలో సభ ఏర్పాటు చేయాలి, వారు స్వయంగా ఇక్కడ పాల్గొని ఇది కేవలం ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఇవాళ ఆయువు పట్టే కాకుండా యావత్ తెలంగాణ ప్రాంతానికి ఇది ఆయువు పట్టుగా నిలబోతుంది. మరి ఇక్కడికి వెళ్ళి ఏదైతే మార్పు సంకేతం ఇవ్వాలని చెప్పని జగిత్యాలు ఎంచుకోవడం జరిగింది. వారు వస్తున్న సందర్భంగా సరే మనం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి, నాకైతే సుదీర్ఘ అనుబంధం 4 దశాబ్దాలు పైగా అని చెప్పి అంటున్నాను. అలా వాస్తవంగా ఏదైతుందో ఇప్పుడే సోదరు వసంత గారు అన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ అన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే అటువంటి బంధాన్ని ఏదైతుందో తెంచుకునే విధంగా కాదు, అటువంటి బంధాన్ని తెంచుకునే విధంగా వీళ్ళ గత 20 మాసాలకి వెళ్ళి మనం ఏ విధంగా మరి ఇబ్బందులకు గురయ్యాము. వీళ్ళు మనం ఎవరైతే మన పార్టీ మన కన్నతల్లిగా భావిస్తారో అటువంటి పార్టీ మన కన్నతల్లి మన వివక్షకు గురి చేస్తే వీళ్ళు ఎవరం కూడా విధిలేని పరిస్థితి ఏర్పడితే దాన్ని తట్టుకోలేమని చెప్పండి. అటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వీడటం, వీళ్ళ తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతుందో పనిచేయడానికి మనందరం కూడా సంసిద్ధులు కావటం, దానికి ఏదైతే అందరూ కూడా నాకు తోడు ఇవ్వటం నిజంగా అదృష్టవంతులు అని చెప్పాలి. మరి మనందరినీ సమన్వయం చేయడానికి ఇక్కడికి మిత్రులు జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, అట్లాగే మిత్రులు రమణ గారు గతంలో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం శాసన మండలి సభ్యుడిగా ఏదైతుందో శాసన మండలి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అట్లాగే సోదరి వసంత గారు మాజీ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా మరి వారు సేవలు అందించారు. ఇక్కడ స్థానిక గ్రామ సర్పంచ్ మా సోదరి కవిత స్వామిరెడ్డి గారు, అట్లా ఈ గ్రామంలో గతంలో సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. గర్వంతులు గంగన్నే కానీ జాన్ కానీ, ఇంకా మా మిత్రుడు నరేష్ గౌడ్ గారు గతంలో మండల పరిషత్ అధ్యక్షుడు ఏదైతుందో వారి సతీమణికి అవకాశం వచ్చిందని చెప్పండి. నాకు ఎప్పుడు ఏదైనా అవకాశం లభిస్తే నేను లక్ష్మీపూర్ గురించి ఆలోచన చేస్తాను. నేను అప్పుడు ఏదైతుందో రాజేశ్వరుని ఇలా కనబడతలేడు, ఆ ఎంపీటీసీ నిలబెట్టి ఎంపీపీ చేయాలని చెప్పి అనుకున్నాను. కానీ అదృష్టం ఏంటంటే ఆ ఎంపీటీసీ గెలవలేక చాన్ ఎగరగొట్టేసింది. చాన్ గెలిచింది కానీ ఏదైతున్నదో ఎంపీపీ ఏదైతుందో కాంగ్రెస్ వచ్చింది కానీ లక్ష్మీపురం దక్కలేదు. లక్ష్మీపురం దక్కకుండా వేరే కాడ మిత్రులు తారా రమేష్ బాబు అని చెప్పని ఆయన
అటుకెళ్ళి ఇద్దరు ఎంపీపీ క్యాండిడేట్స్ అంటున్నారు. నువ్వు అటువంటి మేము ఇటువంటివి నువ్వు గెలిచిన కానీ మెజార్టీ మాకు వచ్చింది. గెలుసుడు జాన్ గెలిచిండు కానీ మెజార్టీ కాంగ్రెస్కి వచ్చింది. దాంతో కావచ్చు నేను రాయేష్ పేరు పెట్టింది. నేను రాయేష్ పేరు పెట్టేవారు కదా కొద్దిగా ఈర్చెక్కున్నాయి. తర్వాత మిత్రుడు నరేష్ ఆయన సత్యమణి ఏదైతుందో మానస్ అని చెప్పని బాగా విద్యావంతురాలు అమ్మాయి ఏదైతుందో అంటే బలహీన వర్గాలని కాకుండా బాగా విద్యావంతురాలు. అప్పుడు 2014లో ఏదైతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటేనే మండలంలో పాలన కొనసాగుతుందని చెప్పని ఆ అమ్మాయికి అవకాశం కల్పించారు. అంటే వాస్తవంగా చెప్తున్నానే ఈ గ్రామంతో నాకు ఉన్నట్టు ఒక అనుబంధం ఏదైతుందో మా మిత్రుడు రాజేందర్ గారు చెల్లెల గ్రామ సర్పంచ్. అంటే నాకు పూర్తిగా నన్ను అంటే మా నేటివ్ విలేజ్ బత్యపల్లి ఇందులో రాదన్న, అది పెగడపల్లి మండలం వస్తుంది. కానీ ఒక రైతు బిడ్డగా ఏది ఇస్తుందో మొత్తం గ్రామం అంతా రైతు వర్గం కాబట్టి ఎక్కువ వరకు రైతు వర్గం, దళితులు, బలహీన వర్గాలు, కుల వృత్తులపై ఆధారపడ్డటువంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉంటారన్న. అందరూ కూడా ఏది నన్ను ఆప్తుగా భావించి నాకు రాజకీయంగా ఏది ఇస్తుందో ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడడం లోపల ప్రధాన నాకు పాత్ర నాకు అండగా నిలిచింది లక్ష్మీపురం గ్రామం అని చెప్పని చెప్పాలి తప్పదని చెప్పండి. ఇవాళ కూడా కష్టకాలంలో ఉన్నా నేను. మరి ఈ కష్టకాలంలో ఏదైతుందో మన భవిష్యత్తు కార్యాచరణకు ఏదైతుందో అండగా నిలవడానికి ముందస్తుగా లక్ష్మీపురం గ్రామం రావడం జరిగిందని చెప్పండి. ముందస్తు లక్ష్మీపురం గ్రామం రావడం జరిగింది. మీ అందరి యొక్క సహాయ సహకారాలు అసలు బీఆర్ఎస్ పార్టీ ఆది నుండి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సాధన కొరకు ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఒక మిత్రులు అన్నారు ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భవిస్తే బాగుంటుందని చెప్పండి. సరే పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం అది అప్పుడు ఏ పరిస్థితి లోపల మరి టీఆర్ఎస్ పార్టీకి రూపొందింది, అది ఏ విధంగా నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందో మరి అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకుంటారో అది ఎట్లుంటుందో ముందుకు పోతాము. కానీ ఏది ఉన్నా కానీ చెప్పంటున్నానే లక్ష్మీపురం అనేది ఏదైతే ఉందో ఇవాళ జగిత్యాల జైత్ర యాత్రకు ఇది నాంది బలగబోతుంది. జీవనన్న కలిసిన రోజు మేము అందరం కూడా అక్కడే ఉన్నాం. కేసీఆర్ జీవనన్న మొదటి విజయం నేను మీకు చెప్పదలుచుకున్నా. మేడిగడ్డను ఏదో విధంగా దానికి అన్యాయం చేయాలని చెప్పని మా రైతాంగ నోట్లో మట్టి కొట్టాలని చెప్పని భావించిన రేవంత్ రెడ్డి కనువిప్పైనటువంటి ఆ యొక్క సమావేశం పనిచేస్తున్నా. దానివల్లనే ఆయన ఏమంటుండు, జగిత్యాల జీవన చేరుతుంది కదా పులిపేటకు వస్తున్నాడు, బిడ్డ నేను బయటకు రప్పించింది కేసీఆర్ గారు జీవనరెడ్డి గారు చెప్పండి. అవునా కదా? విషయం అర్థమైందా లేదా? అట్లే సోదరుడు నారాయణ గారు చెప్పినటువంటి ఆర్టీసీ బస్సు కానీ అవి ఏమున్నా కానీ నేను ఎమ్మెల్సీ ఉన్నా కనుక వారు మాజీ మంత్రిగా చైర్పర్సన్గా అవన్నీ కూడా నేను వెంట లెటర్ పెడతాం, తీసుకెళ్లి మిమ్మల్ని కల్పిస్తాం. ఏ పనున్నా ఏదైనా ప్రజా సమస్యలు గతంలో ఇక్కడ నాకున్న అనుభవం ప్రకారంగా ఏ నమ్మిన సిద్ధాంతానికైనా ఏ నాయకుని వెంట ఉన్నా ఏ ఒక్క మనిషి కూడా అన్యాయం చేయకుండా వెళ్ళినటువంటి గ్రామం లక్ష్మీపురం అనేస్తుంది. ఎత్తిన జెండా దించకుండా చేసేటువంటి గ్రామం. అవసరమైతే ప్రాణాలు పనంగా పెట్టారు. దానిలో భాగమే స్వర్గీయ ఆదిరెడ్డి గారు. అంత పెద్ద నక్సలైట్ ఉద్యమం జరుగుతున్నా కానీ ఆనాడు బంధకాలు ఇస్తే వచ్చి నేను జగిత్యాలు అని అంటే నా ఊర్లో నేను ఉంటా ఇబ్బంది లేని చెప్పండి. ఇక్కడికే కాలకృత వస్తే ఉదయమే ఆయనను నా తీవ్రవాదుల చేతుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినటువంటి గ్రామం ఇది. అంటే నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉండేటువంటి నాయకత్వం ఈ గ్రామంలో ఉంది. ఎప్పటికీ మేము మర్చిపోము, కడుపులో పెట్టి చూసుకున్నాం, అదేవిధంగా కడుపు చూసుకుంటాం. స్వర్గీయ ఆదిరెడ్డి గారి యొక్క ఆత్మ కూడా శాంతి కలుగుతుందని చెప్పారు. ఎందుకంటే ఆనాడు అటువైపు నుంచి జీవనన్న ఇటువైపు నుంచి మేము ఉన్నప్పుడు ఆనాడు ఊరు డెవలప్మెంట్ కొరకు కానీ అన్నిటి కూడా కలిసి పనిచేసినాం. జీవన్ రెడ్డి గారితో ఎన్నడూ కూడా సిద్ధాంతపరంగా విభేదించిన ఏ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఏనాడు అన్యాయం చేయలే, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పెట్టలే. అభివృద్ధి కొరకు పోటీపడి పనిచేసినాం. వారి నాయకత్వం వారు పనిచేసారు, నా నాయకత్వాన నేను పనిచేసిన వ్యవసాయ కళాశాలనే కానీ వ్యవసాయ సాంకేతిక కళాశాలనే కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ నర్సింగ్ కాలేజీ కానీ ఈ విధంగా జగిత్యాల ఇద్దరు పోరాటంతో అభివృద్ధిలోకి వెళ్ళింది. ఇద్దరి కలయికతోని డబుల్ అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మా అందరినీ చెప్పని ఆ విధంగా సౌర్యమైన దావసంత గారు ఇక్కడ జడ్పీ చైర్పర్సన్గా పనిచేసి మరి వారి సేవలు మీకు అందించిందే. కానీ ఏంటంటే వారికి అర్థమైంది ఇప్పుడు కూడా రమణ అనే వ్యక్తి ఒకళ్ళకు నష్టేసే వ్యక్తి కాదు. ఏనాడు కూడా ఎవరితో ఉంటున్నాం అవసరమైతే ప్రాణాలు పరంగా పెడతాం కానీ నష్టం చేయం. అటువంటి ఆలోచన మాకు రాదు, ఉండదు కూడా. అటువంటి వాళ్ళని దగ్గర కూడా రానియా నాకు అడుగుపెట్టనియా. అటువంటి నేచర్ మన అధ్యక్షుల వారు ఇప్పుడు దానికి అనుగుణంగా కలిసి పనిచేస్తున్నాం. ఒకరికొకరం గౌరవించుకుందాం, ఒకరిసినటువంటి సేవలను కొనియాడే విధంగా ఉండాలి తప్ప అదేదో చెప్తే తప్పేదన్న భావన ఎవరికి ఉండకూడదని చెప్పని అదే దానికి ఎందుకంటే 94 నుంచి
2014 వరకు ఈ గ్రామంలో అటువైపు అటే ఇటువైపు ఇటే అంతటి తీవ్రమైన గ్రామం. అట్లా ఉన్నటువంటి దాన్ని 2014 తర్వాత ఎందుకంటే నేను వదిలిపెట్టి హైదరాబాద్ ఉన్నా స్టేట్ పార్టీ ప్రెసిడెంట్గా. 94లో ఎమ్మెల్యే వేసిర్రు, 96లో లోక్సభ పంపించారు అన్న. ఇది కరీంనగర్ జిల్లాలో ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు లోక్సభకు ఇస్తే ప్రతి ఒక్కరు కూడా ఆదరించి గెలిపించారు. జీవనాన్ని దురదృష్టం ఎందుకంటే నేను పోటీ పడడం వల్ల ఓడిపోయింది, కానీ లేకపోతే ఆయన తిరుగులేదు జిల్లాలో. ఇక్కడికి వెళ్ళి ఎదురుగుడు తప్పలే, వారి పార్టీ వారు నిర్ణయించింది, నా పార్టీ నన్ను నిర్ణయించింది. ఆ నిర్ణయానికి మిగిలినటువంటి వాళ్ళం వారు చెప్పినట్టుగా తెలంగాణ సాధన కొరకు అన్ని విధాల ప్రయత్నిస్తుంటే వాళ్ళం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాదు. అర్ధరాత్రి అపరాత్రి అయినా కానీ మీరు సమాచారం ఇవ్వండి, జీవన గారికి ఇవ్వండి, వసంత గారికి ఇవ్వండి, నాకు ఇవ్వండి, మీ నాయకులకు ఇవ్వండి. ఏ పని చేసి పెట్టే బాధ్యత మాది. నేను అధికార పక్షంగా పనిచేసిన, ప్రతిపక్షంగా పనిచేసిన, ఆషామాషిగా మీ రాజకీయాల్లోకి రాలేదు. జీవనాన్న గారితో నాడు భుజాలు ఎత్తుకునే వ్యక్తిని 81లో నా భుజాలు ఎత్తుకున్నా జీవనాన్ని. ఆ విధంగా మేము కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్పిన మనం కూడా ఎక్కడ కూడా అది రాదు. నా ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చెప్పినటువంటి విషయాన్ని చేసే బాధ్యత మాయని చెప్పని. ఈ లక్ష్మీపూర్ గ్రామ చరిత్ర ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో అంకాపూర్ ఎట్లనో మా కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ అట్లా అంతటి మోతుపరి రైతున్నటువంటి ఈ వ్యవసాయ గ్రామం కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చెప్పినటువంటి సమస్యలు ఆల్రెడీ మనం మాట్లాడిన కౌన్సిల్లో రాబోయే మన యొక్క ఇన్కమ్ మేనిఫెస్టోలో తప్పుగా ఏర్పడుచుకుందాం. ప్రియతమ నాయకులు లక్ష్మీపూర్ గ్రామంలో మొదటి సమావేశం పెట్టి మీ అందరిని రైతుల్ని కలిసి పోదామనే ఉద్దేశంతో జీవనాన్ని వస్తుంటే నేను కూడా వస్తా అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. అట్లానే రమణన్న, వసంతక్క అందరం కలిసి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క చిన్న సమావేశంలో అధ్యక్షత వహించిన మా చెల్లె కవిత, అదేవిధంగా స్వామిరెడ్డి గారు, వేదిక మీద ఆసీనులైన ప్రియతమ నాయకులు జీవన్ రెడ్డి గారు, రమణ గారు, వసంత గారు, మాజీ సర్పంచులు, అదేవిధంగా మాజీ ఎంపీపీలు, గ్రామ అక్కజన్యులు, అన్నదమ్ములు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. లక్ష్మీపూరు అనగానే ఇక్కడ మొత్తం చెప్పింది. మాకు జగిత్యాల్లో అత్యంత పెద్ద గ్రామం, అభ్యుదయ గ్రామం, వ్యవసాయ గ్రామం, ఒక రాజకీయంగా కూడా ఎవరు ఏదనుకుంటే దాని ప్రకారం సిద్ధాంతపరంగా కట్టుబడి కమిట్మెంట్తో ఉండే గ్రామ ప్రజలని చెప్పేసి నేను వస్తున్నప్పుడు కూడా మొత్తం కూడా అందరూ అదే చెప్పారు. ఆ జీవనన్న కానీ, రమణన్న కానీ, వసంతక్క కానీ అందరు చెప్పింది కూడా అదే. ఇంత గొప్ప గ్రామానికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి వస్తే చూస్తే ఒక చరిత్ర ఉన్న గ్రామం. ఇవాళ కూడా అందరు కలిసి ఇంటింటికి కూడా ఒక్కొక్కరం కలిసిపోవాలని చెప్పేసి ఏదైతే మొత్తం కూడా మాట్లాడిన మాజీ సర్పంచులు, నాయకులు వాళ్ళందరూ వ్యక్తం చేసినరో మీ అందరు కూడా ఒకటే విన్నపం చేస్తున్నా. ఇవాళ మనం పథకం చేసిండ్రా అనే దాంట్లో ప్రపంచంలో ఉండే అన్ని దేశాల నుంచి కూడా పథకాలు తీసుకుంటారు. ఆ పథకాలలో ఒక అత్యంత పెద్ద పథకం, మంచి పథకం రైతు పెట్టుబడి పథకం అని యునెస్కోనే డిక్లేర్ చేసింది. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి సంస్థనే ఈ యొక్క పెట్టుబడి, ఆ పెట్టుబడి గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది సైంటిస్టులతో కేసీఆర్ గారు మాట్లాడినరు, చాలామంది వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడినరు, ఆర్థిక నిపుణులతో మాట్లాడినరు, వ్యవసాయ నిపుణులతో కూడా మాట్లాడినరు, స్వామినాథన్ గారితో కూడా మాట్లాడినరు. రైతులకు మనం ఏమైనా చేయాలంటే ఏం చేద్దామని, ఎరువులు ఇస్తే బాగుంటుంది, లేదు పెట్టుబడి ఇది ఎంఎస్పి ఇస్తే బాగుంటుంది, మద్దతు ధర ఇస్తే బాగుంటుంది, లేదు కరెంటు పూర్తిగా మంచిగా ఇస్తే బాగుంటుంది, లేదు నీటి సదుపాయం అనేది ఊరికేస్తే బాగుంటుంది. ఈ విధంగా రకరకాలు చెప్పింది తప్ప తర్వాత అందరూ కూడా చెప్పింది ఏంటంటే చాలామంది వాళ్ళు ఏమైనా చేసుకోనియండి, వాళ్ళు దున్నడానికి ఉపయోగించుకుంటారా, కలుపుకు ఉపయోగించుకుంటారా, కూలీలకు ఇస్తారా, ఇలా ఫెర్టిలైజర్స్కి ఇస్తారా, పెస్టిసైడ్స్కి ఇస్తారా, నువ్వు ఎకరానికి ఇంత అని చెప్పేసి ఇచ్చేయి. ఇలా ఫెర్టిలైజర్సే ఇస్తారంటే ఫెర్టిలైజర్స్ అవసరం ఉంటే లేవు, మళ్ళీ తీసుకుపోయి అమ్మితే ఇది అమ్ముకున్నా అని చెప్పేసి అని అంటారు.